హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పటికైనాయండి పనులు. 9:15 అవుతుంది. ఇంట్లో పనులు మాత్రమే అయినాయి. అయితే మొన్న పెళ్లి రోజుని మేమందరం ఫొటోస్ దిగామన్నమాట, మా పిల్లల ఫొటోస్. ఇలాంటి కొంచెం పెద్ద ఫొటోస్ లేవు, చేయించుకున్నాము. మొత్తం 3 చేయించుకుంటే 2300 అయింది. చాలా కాస్ట్ పడుతుంది. ఇంకా ఇంట్లో క్లీనింగ్లు అవన్నీ అయినాయి. నేను ఇంకా రెడీ అయ్యి టిఫిన్ తిని ఇంకా పూజలు అవన్నీ చేసేసరికి 10:30 అయిపోతుందిలేండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పనులంతా అయినంత వరకు అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను. పిల్లల్ని లేపడం దగ్గర నుంచి స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులు అవన్నీ కూడా ఫాస్ట్గా చేసుకునేసరికి ఒక్కసారిగా నీరసం వస్తుంది. ఇంకా తర్వాత పనులన్నీ మెల్లగా చేసుకుంటాను. అందుకని 10:30 అయిపోతుంది అనమాట. 9 వరకు అయితే అన్ని పనులు అయిపోతాయి. కానీ 10:30 వరకు అయితే కొంచెం స్లోగా అవుతుంది. బండి అనేది స్లోగా అయిపోతుంది అనమాట. నీరసం వచ్చేస్తుంది. నిన్న రోజ్ ఫ్లవర్ అండి. మామూలుగా అయితే అందరూ చూపించేటట్టే చూపించాను ఒక వీడియోలో. కానీ నిన్న మాత్రం పేపర్తో పని లేకుండా చూపించాను. చాలా బాగా వచ్చింది, కానీ వ్యూస్ రాలేదు. పర్లేదులేండి, మనం ఏదో ఒకటి చూపించామన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉంది. పేపర్తో పని లేదు, ఇంకా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ పైన. ఇంకా మార్నింగ్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లేవగానే టీ పెట్టేశాను. నాతో పాటు చిన్నోడు కూడా లేచాడు కాబట్టి నాకు చాలా ప్రెషర్ అయిపోయింది. వేడి నీళ్ళండి. పిల్లలకి ఈ మధ్యన బాగా గవద బిల్లలు, మమ్స్ అంటారు కదా, అవి, చికెన్ పాక్స్, అమ్మవారు అవన్నీ వస్తున్నాయంట. సీజనల్ డిసీజెస్. ఇంకా నేను కేర్ తీసుకుంటున్నాను. రిపేర్ అయితే అయిపోయిందండి మిక్సీ. ఏమైందంటే మనం మిక్సీ తిప్పేటప్పుడు వాటర్ వేసుకుని తిప్పుతాం కదా, పక్క నుంచి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిపోయినాయి అంట, పాడైపోయినాయి అంట. ఏదో కాయిన్స్ 800 తీసుకున్నారండి. చేతులారా నేనే చేసానేమో, పాడు చేసానేమో అనిపించింది. మనం మిక్సీని ఎప్పుడైనా సరే తిప్పేటప్పుడు నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి తిప్పేయాలి. వాటర్ ఏం వేయకుండా తిప్పేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుని తిప్పుకుంటూ వాటర్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట. సో మొన్నటి వరకు ఏంటంటే వాటర్ వేసి తిప్పేసేదాన్ని, ఆ వాటర్ సైడ్ నుంచి కారిపోయి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. అలా వెళ్ళి కాయిన్స్ పోయినాయి. నిన్న అదే చెప్పాడు అతను, మీరు వాటర్ వెళ్ళడం వల్ల అలా అయిపోయింది అని. లేదంటే క్లీనింగ్ చేసినప్పుడు కానీ ఏమైనా వాటర్ వెళ్ళి ఉంటాయి. కానీ నేను కడగనండి, తుడుస్తాను అంతే తప్ప కడగను. నాకు తెలిసి మిక్సీ తిప్పినప్పుడే పోయి ఉంటాయి. కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలాగ వాటర్ వెళ్ళకుండా, అంటే ముందు తిప్పేసి ఆ తర్వాత వాటర్ వేసి తిప్పుకుంటూ అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఇంకో 800 అయింది అనవసరంగా. మంచిదే, కొత్తదే, అంటే ఒక 3-4 ఇయర్స్ అయింది అంతే. మ్యారేజ్ అయ్యాక కొన్న మిక్సీ అయితే ఆయన ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోయారండి. అక్కడ యూస్ చేసుకుంటారని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడే వదిలేసి వచ్చారనమాట. ఎందుకంటే అవన్నీ తీసుకొచ్చామనుకోండి, మనకి వెయిట్ అనేది ఉంటుంది కదా, ఇంతే వెయిట్ అనేది లిమిట్ ఉంటుంది అనమాట. ఇంకా పాతే కూడా తీసుకురావడం ఎందుకని చాలా మటుకు అక్కడ అలాగే చేస్తారంట. ఏమి లగేజీలన్నీ తీసుకురారంట, అక్కడే వదిలేసి కొత్తవి ఏమైనా కొనుక్కున్న షాపింగ్ చేసినవి ఉంటాయి కదా, అవి తీసుకొస్తారు. సో అలాగే అక్కడ వదిలేసి వచ్చారండి. నేను అన్నాను, అంత మంచిది ఎందుకు వదిలేశారంటే, ఇవన్నీ మోసుకొస్తే మనకి ఇంకేం ఉండదు, లగేజ్కి అయిపోతుంది, అందుకని చెప్పేసి అందరూ అలాగే మంచి అన్నీ వదిలేస్తారంటండి. మళ్ళీ అవి అమ్ముతారంట అక్కడ. ఎవరైనా కొత్తగా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొనడానికి అమ్ముతారంట. ఇంకా అదంతా ఒక ప్రాసెస్ లాంటిది. ఇప్పుడు వచ్చేసి నేనైతే వంకాయ కర్రీ చేస్తున్నాను. కొద్దిగా పిండి ఉంది, ఇడ్లీ పిండి, పొంగనాలు వేస్తున్నానండి. పొంగనాలు వేసిన తర్వాత వంకాయ కర్రీ చేసేయాలి. ఈసారి నేను వంకాయలు కొంచెం వైట్గా చారల కింద వస్తాయి కదా, లైన్స్ వస్తాయి చూసారా, అవి తెచ్చాను. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా వైట్వి తెస్తాను, బ్లాక్వి తెస్తాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, పైన వైట్ చారలు వచ్చినాయి, అవి తీసుకొచ్చాను. ఇంకో ఫ్రిడ్జ్లో తీస్తున్నాను. నిన్నంతా కూడా చిరాకగానే ఉందండి నిజం చెప్పాలంటే. మిషన్ కానీ సపోర్ట్ చేయకపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతాము. నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎంతో బాగా వచ్చేది, అలాగా పెట్టగానే స్టిచ్ చేసేదాన్ని. అలాంటిది నిన్న చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. ఏమన్నా సెట్టింగ్స్ మారుంటాయి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా మీకు. సో నాకు గుంత పొంగనాలు కూడా అయిపోతున్నాయి. ఎంత బాగా వచ్చింది చూసారా. ఫస్ట్ వస్తుంది కానీ రెండోది ఇబ్బంది పెడతా ఉంటుంది, రెండో వాయి. ఇంకా కొంచెం కలర్ వచ్చుంటే బాగుండేమో. ఇంకా మా వాళ్ళు కలర్ వచ్చినా తినరు, రాకపోయినా తినరండి. అదొక వెరైటీ మాట, బ్రౌన్ కలర్లో ఉండాలి. సో సైడ్కి కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇవన్నీ కామన్గా చేసే పనులే, కానీ నేను ఎందుకు షేర్ చేస్తానంటే నాకు ఒక ప్యాషన్ అనమాట. ఈ వ్లాగ్స్ అనేది నాకు ప్యాషన్ లాంటిది. సో మీలో చాలామంది అనుకోవచ్చు ఎవరు చేసే పనే కదా అని, కానీ చేయడం వేరు, చూపించడం వేరండి. ఇవన్నీ చూపించడానికి ఓపిక ఉండాలి తెలుసా. ఆ కెమెరా సెట్ చేయడాలు, ఎడిటింగ్ చేయడాలు, వాయిస్ ఓవర్ ఇవ్వడాలు. ఖాళీగా ఉన్న వాళ్ళైతే పర్లేదు, అంటే వేరే పని ఏం చేయట్లేదు, ఇది ఒకటే పని చేస్తున్నారు అనుకుంటే మనం చేయొచ్చు. చాలా ఛానల్స్ ఉన్నాయి కదా వ్లాగ్స్ ఛానల్, వాళ్ళంతా ఏం చేస్తారు, ఇంట్లో చేసే పనులే చేస్తారు, అవే పెడతారు, అవే ఎడిటింగ్ చేస్తారు, వేరే పని ఏముండదు. కానీ నాకు అలా కాదు కదా, మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది. అదేవిధంగా మన బ్లౌజులు కాకుండా బయట వాళ్ళ బ్లౌజులు కుడుతున్నామంటే ఎంత టైం తీసుకుంటే చెప్పండి, వాళ్ళకి కరెక్ట్ టైంకి ఇవ్వాలి కదా.
సో అలాంటివన్నీ చేస్తూ కూడా ఇది చేస్తున్నానంటే నేను గ్రేట్ అని చెప్పట్లేదు, కానీ అదొక ఇష్టం అనమాట. ఇష్టంతో చేసే పని ఎప్పుడు కూడా కష్టం అనిపించదు. నేను రోజు 7 మంత్స్ అయింది. అయితే ఒక సిస్టర్ అడిగారు, నీకు అసలు శాలరీ ఎంత వస్తుందక్క వ్లాగ్స్ మీద అని. నిజం చెప్పాలంటే 2100 వస్తుందండి ఎవ్రీ మంత్ అంతే. కానీ అది నాకు అకౌంట్ ఒకటే ఉంది కాబట్టి స్టిచ్చింగ్ ఛానల్కి, అదేవిధంగా నాకు వ్లాగ్స్ ఛానల్ కూడా ఒకటే అకౌంట్ పెట్టుకున్నాను అనమాట. అందుకని అది ఏంటంటే ఆ 2100 అనేది నెలకి 2100 అంటే మీకు రోజుకి ఎంత పడి ఉంటుంది అంటారు? 80 రూపాయలన్నా పడి ఉంటుంది. 80 కూడా పడలేదు తెలుసా. ఒక వీడియోకి నాకు 70 రూపాయలు కూడా రాదండి. అలాంటిది నేను ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నానంటే ఇష్టం. అది వచ్చినా రాకపోయినా లాభం అనేది వచ్చినా రాకపోయినా ఇష్టంతో చేస్తే పని అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా అంతే కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఒక్కొక్కసారి ఆ స్టిచ్చింగ్కి ఎంత టైం పడుతుందో అంత అమౌంట్ రావచ్చు రాకపోవచ్చు. అయినా సరే ఎందుకు పెడుతున్నా, వస్తే లేకపోతే లేదన్నట్టు పెడుతున్నాను. తర్వాత వచ్చేసి బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా అంతే, నేర్చుకునేటప్పుడు కూడా అంతే, బయట వాళ్ళు కుట్టేటప్పుడు కూడా అంతే. ఇంక ఇష్టంతో చేయాలన్నమాట. ఇష్టంతో చేసే పని అది లాస్ వచ్చినా లాభం వచ్చినా పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు. నాకు వచ్చేసి ఈ వ్లాగ్ ఛానల్ మీద రోజుకి 80 రూపాయలు, 82 రూపాయలు. నేను రోజు చూసుకుంటాను ఎంత వచ్చింది ఏంటనేది. అది అలవాటు అయిపోయింది. వ్యూస్ ఒకటి చూసుకుంటాను, కానీ బాధపడినా అనమాట. ఇంకా లైట్లే ఫస్ట్ టైం చూడగానే అయ్యో ఈ వీడియో వెళ్ళలేదు, ఎవరికి రీచ్ అవ్వలేదు అనుకుంటాను. ఇంకంతే వదిలేస్తాను, ఇంకంతే అలాగే ఉంటుంది. ఇంకో రెండో వాయి కూడా వేసేసాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే 2000 ఒక 100 అంటే 10,000 అయితే కానీ 8,000 అయితే కానీ రాదండి. అంటే 7,800 ఎంత అవ్వాలి అంటే నాకు 4 నెలలకు వస్తుంది అనమాట శాలరీ. దీని ప్రకారం చూసుకుంటే 4 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ టైం అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు ఈజీగా ఒక 200 వస్తుంది. అలా కమర్షియల్గా కంపేర్ చేయను నేనైతేని. సో ఇప్పుడు కూడా కర్రీ అయితే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నిన్నే తెచ్చాను, రుబ్బేసి వేస్తున్నాను. మిక్సీలో తిప్పాలి కొద్దిగా. మిక్సీ పోయింది కదా, నేను నైటే తీసుకొచ్చారు. 800 పెట్టేసావు నాకని మా ఆయన అన్నారు. వాటర్ వెళ్ళిపోయినాయి అంటే నాకు నిజంగా తెలియదండి వాటర్ వెళ్ళిపోతాయని, నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకా నెక్స్ట్ టైం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈసారి మిక్సీ పట్టేటప్పుడు చట్నీ పట్టాను. చట్నీలో ఏమేసంటే మొత్తం నీళ్ళు వేయకుండా తిప్పేసి పొడి చేసేసి ఆ తర్వాత వాటర్ వేసాను అనమాట. కొంచెం వాటర్ వేస్తూ గ్రైండ్ చేశాను, లేదంటే మళ్ళీ పాడైపోతాయి కదా. సో నేనైతే వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసి వేసేస్తున్నానండి. ఇది బ్లాక్ వంకాయలు కాదు, బ్లూ కలర్ అనమాట. వైట్ కలర్ చారల కింద వచ్చింది, లైన్స్ కింద. ఫస్ట్ టైం నేను వండటం అయితే. ఇంకా రేట్లు కూడా పెరిగిపోయాయండి. నేను నిన్న నిమ్మకాయలు తీసుకొచ్చాను 20 రూపాయలకి 4 కూడా రాలేదు తెలుసా. 3 పెద్దవి, ఒకటి చిన్నది వచ్చింది. యాక్చువల్గా అది 10 రూపీసే. ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే అనమాట. సమ్మర్ రాకుండానే వాళ్ళు పెంచేశారు. కూరగాయల రేట్లు కూడా చాలా ఎక్కువ పెరిగిపోతాయండి. చికెన్ కూడా రేటు పెరిగిపోతుంది తెలుసా. ఈ టైంలో ఏంటంటే మనకి కోళ్ళు చనిపోతాయి, అదేవిధంగా వేడికి చనిపోతాయి, గుడ్లు కూడా పాడైపోతాయి అనమాట. అందుకని చెప్పేసి మీరు నిల్వ తెచ్చుకోకండి, అప్పటికప్పుడు తెచ్చుకుని వండుకోండి. ఈరోజు ఏం చేస్తానో ఏంటో. ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టి పెట్టుకున్నాను, అది కట్ చేసి పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజు అది కుట్టాలి అనుకుంటున్నాను. ఈసారి ఏమవుతుందో ఏమిటో, సక్సెస్ అవుతుందో. ఎక్కువ బ్లౌజులు కుట్టాలనుకున్నా కుట్టలేకపోతున్నానండి. ఇంట్లో పనులు ఇవన్నీ అయ్యేసరికి 11 అయిపోతుంది. పిల్లలు పెద్దగా అయితే కానీ మనం ఏమి చేయలేమండి. ఉన్నంతలోనే మనం చేసుకోవాలి అంతే. మధ్యలో డిస్టర్బెన్స్లు అవన్నీ ఉంటాయి కదా. ఇంక నాకు ఎంత భయం వేస్తుందో స్కూల్కి పిల్లల్ని పంపాలంటే. అందరికీ జ్వరాలు, మామ్స్ అంతే. ఇక్కడ కంఠం దగ్గర గవద బిల్లలు అంటారు కదా, అవన్నమాట. అవి వస్తున్నాయంట, పిల్లలందరికీ వస్తున్నాయంట. మళ్ళీ చికెన్ పాక్స్, అమ్మ తల్లి అంటారు, ఇక్కడ అమ్మోరు అంటారు కదా, పొంగు చూపడం అంటారు, అవన్నీ కూడా వస్తున్నాయంట. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే నేను హాట్ వాటర్ తోటి అయితే మేనేజ్ చేస్తున్నాను, కానీ వాళ్ళు తాగట్లేదు. అమ్మ వేడిగా ఉన్నాయి వాటరు, వద్దు అంటున్నారు. కానీ వేడిగా ఉన్నాయి తాగితేనే మంచిదమ్మా అని చెప్తున్నాను. ఇంకా రివిజన్ స్టార్ట్ అయిపోయినాయండి. రోజు చదివించడాలి. ఇంకా నాకు అయితే ఇంకా ఈ 2 మంత్స్ అయితే ఇబ్బందే నాకు. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, బయటికి పంపించను. ఇంకా నన్ను సతాయిస్తూ ఉంటారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు నేను తిప్పలు పడతానే ఉండాలి. ఇప్పటికే అడుగుతున్నారండి సమ్మర్లో వెళ్తారా ఊరని. వెళ్ళట్లేదు అంటే నాకు ఇచ్చే కస్టమర్లు ఏంటంటే 10 రోజుల కన్నా ముందే ఇస్తారనమాట. నాకు గురించి తెలుసు వాళ్ళకి, ఇంట్లో పిల్లలు అవన్నీ అని. ఇదేంటి రెండో వాయ మొత్తం కూడా పట్టేసింది. ఏదో ఒకసారి బాగా వస్తుంది, ఒకసారి రాదు. అది రాయాలనుకుంటా అండి. మనకి
నూనె వేసి మనకి అదేమంటుందని ఉల్లిపాయ రాస్తే కూడా బాగా వస్తుంది. సేమ్ దోశల్లాగే అనమాట. సో పక్కన కర్రీ అయిపోతుంది, ఇవి కూడా అయిపోతున్నాయి. నిన్న రోజ్ ఫ్లవర్ భలే వచ్చింది నిజం చెప్పాలంటే, కానీ చాలామందికి రీచ్ అవ్వలేదు. ఏం చేస్తాం, ఇన్ని ఛానల్స్ పెట్టడం ఒక్కొక్కసారి తలనొప్పి అనిపిస్తుంది. ఇంకొకసారి ఒక ఛానల్లో కాకపోయినా ఇంకో ఛానల్ అయినా చూస్తున్నారు అనిపిస్తుంది. నిజంగా ఇన్ని ఛానల్స్ వేస్ట్ అండి. ఏదైనా ఒక ఛానల్ చూసుకోవాలంతే. తీరా పెట్టిన తర్వాత అవి మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టకపోతే ఎలాగో ఉంటుంది కదా. కష్టపడి 1000 మందిని పోగు చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక ఛానల్, ఫస్ట్ పెట్టిన ఛానల్ ఇప్పుడు కూడా గ్రోత్ ఉండదండి. ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశాను ఏమో కానీ ఫస్ట్ పెట్టిన ఛానల్ నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా ఎవ్వరు చూడరు అనమాట. అదేంటో నాకు అర్థం కాదు. అక్కడ నేనే కదా, నా వాయిస్ నా కట్టింగే అంతా నాదే. కానీ తర్వాత పెట్టిన ఛానల్స్లో చూస్తారు అంతేనంట. కొంతమంది ఏంటంటే ఒక్కొక్క టైంని బట్టి సక్సెస్ అవుతుందంట. నేను టైము ముహూర్తాలు చూసుకోకుండా స్టార్ట్ చేసినట్టున్నాను. అందుకని అసలు అది ముందుకే వెళ్ళదు. అసలు వ్యూస్ అనేవి రావు, ఎవ్వరికి రీచ్ అవ్వదు. సో ఫైనల్గా అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. కంపల్సరీగా పల్లీల చట్నీ చేసినప్పుడు జీలకర్ర వేసుకోవాలండి, మంచిది హెల్త్కి. పల్లీల్లో ఉన్న వాతం అనేది ఇది ఏమంటారు పనిచేస్తుంది అనమాట. బాగా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. చూడండి, బిర్యానీ తినేటప్పుడు ఉల్లి చట్నీ వేసుకుంటారు. ఏంటంటే బిర్యానీ వేడి, ఉల్లి చట్నీ చలవ కదా, రెండింటి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఆ టైప్లో మనం తిండిలోనే కవర్ చేసుకోవాలి. సో ఒక పచ్చిమిర్చి అయితే వేసాను, కారం ఏమీ లేదు, పచ్చిమిర్చి. ఈసారి ఏం చేయాలంటే ఒకేసారి 2 వారాలకు సరిపడా కూరగాయలు తెచ్చుకుందాం అనుకుంటాను, కానీ మళ్ళీ ఫ్రూట్స్ తెచ్చుకోవాలి కదా. ఫ్రూట్స్ కూడా కాస్ట్ పెరిగిపోయినాయండి, బాగా పెరిగిపోయినాయి కాస్ట్ అనేది. బయట రోడ్డు మీద దొరుకుతాయండి, అంటే మెయిన్ రోడ్డు దగ్గర దొరుకుతాయి, కానీ స్కూటీ మీద వెళ్ళమాట. మెయిన్ రోడ్లో స్కూటీ మీద వెళ్ళాలి, నాకు భయం మెయిన్ రోడ్డు మీద వెళ్ళాలంటే. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే తెస్తానన్నమాట, మార్కెట్లోనే కొంటాను. నేను బయటకు వెళ్ళామనుకోండి, అక్కడ సైడ్కి రోడ్లు పక్కన అమ్ముతారనమాట. సో సైడ్కి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకోవాలి. అంత పెద్ద మెయిన్ రోడ్ అంటే చాలా ఇబ్బంది పడాలి నేనైతే. లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా దూరము. ఇంకో కొంచెము ఉప్పు వేసేసాను, ఉప్పు కారం వేసేసి ధనియాల పౌడరు, అదేవిధంగా జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసేసి కలిపేయాలి. ఇంకో పక్కన మాడిపోతుందని చెప్పేసి వెళ్ళాను అది మన చట్నీ దగ్గరికి. సో ఇది కూడా అయిపోయిందండి. ఇది బాగా మగ్గ పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచితే కారం అంతా పచ్చివాసన పోతుంది కదా, మంచి వాసన వస్తుంది. ఫ్రెష్గా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకుని. ఇంకా 3 పొయ్యి మీద 3 అయిపోతున్నాయి. ఇవన్నీ అయిపోగానే స్నానం చేయించేసి పిల్లకి వేడి నీళ్ళు పెట్టాను కొంచెము. ఇంకా వేడి నీళ్ళు కూడా వేయను, ఇంకా బయట హీట్ పెరుగుతుంది కదా. కొంచెం నీళ్ళు వేసేసుకుని మూత పెట్టేస్తే, అది చిన్న మంట మీద పెట్టామనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది. పిల్లలు రెడీ అయ్యేసరికి ఇంకా పిల్లలు నిద్ర లేపేసి స్నానాలు చేయించేసి స్కూల్కి పంపించేసి ఇల్లంతా చూసారు కదా క్లీన్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను ఒక బ్లౌజు కుట్టాలి, ఇంకా వీడియోస్ అంతే. కొద్దిగా ఊరు వెళ్ళొస్తే ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ కర్రీలో కూడా వాటర్ వేసేసి మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది సన్న మంట మీద. మధ్యలో వచ్చి కదిపామనుకోండి ఆయిల్ అంతా బయటకు వస్తే కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ కూడా అయిపోయిందండి. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈవినింగ్ ఏమైనా వీలైతే పోస్ట్ చేస్తాను. నచ్చితే వీడియో లైక్ చేయండి.